పెళ్లిళ్లు శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే. అంతగా మన సంస్కృతి సంప్రదాయాలతో ముడిపడిపోయింది ఈ లోహం. అంతేకాదు, పెట్టుబడి పెట్టాలనుకునే వారికి పసిడి మంచి సాధనం. పసిడితోనే పాటు వెండికి మంచి గిరాకీనే ఉంది. అందుకే వీటి ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. అయితే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. క్యారెట్ల వాల్యూ పెరిగే కొద్దీ బంగారం స్వచ్ఛత, ధర పెరుగుతాయి. మేలిమి బంగారాన్ని 24 క్యారెట్లుగా చెబుతారు. అంటే ఇది 99.9 స్వచ్ఛమైన బంగారం అన్నమాట. ఇది కాయిన్స్, బార్స్, బిస్కెట్ల రూపంలో మాత్రమే దొరుకుతుంది. నగల తయారీకి 22 క్యారెట్ల స్వచ్ఛ కూడిన బంగారాన్ని వినియోగిస్తారు. ఇందులో ఇతర లోహాలు కలుపుతారు. బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ విపణికి అనుగుణంగానే ఉంటాయి. అక్కడ పెరిగితే ఇక్కడ పెరుగుతుంది, తగ్గినా అంతే. మన దేశం బంగారం కోసం దాదాపుగా దిగుమతులపైనే ఆధారపడినందున డాలర్ మారకపు విలువ కూడా దేశీయంగా పుత్తడి ధరలపై ప్రభావం చూపుతుంది. ఇక కొన్ని దుకాణాల్లో, ప్రాంతాల్లో పన్నులు, సుంకాలు ముందుగా కలపకుండా లోహాల ధరలను ప్రకటిస్తుంటాయి. దీనివల్ల ధర తక్కువగా కనబడుతుంది. ఆభరణం నచ్చి బిల్లు వేయమన్నప్పుడు పన్నులు, సుంకాలు కలిపితే ఆ ప్రాంతంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా బంగారానికి ఒకటే ధర పలుకుతుంది. ఆభరణం తయారీ, తరుగు ఛార్జీల్లో మాత్రం ప్రతి దుకాణదారుడికి తేడా ఉంటుంది. కొంతమంది వ్యాపారులు బిల్లు లేకుండా విక్రయిస్తారు. ఇప్పుడు 3% జీఎస్టీ కట్టాల్సిన అవసరం ఉండదని చెబుతుంటారు. అయితే బిల్లు లేకుండా కొంటే కొన్ని చిక్కులు ఎదుర్కోవాలి. బంగారం నాణ్యత సరిగా లేకుంటే భారీగా నష్టపోవాల్సి వస్తోంది. ఆభరణం మరమ్మతులకు బాధ్యత వహించరు. కాబట్టి బంగారం కొనేటప్పుడు బిల్లు ముఖ్యం. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సరికొత్త చరిత్ర సృష్టించాయి. పసిడి ధర చుక్కలనంటి 10 గ్రాముల అంటే తులం బంగారం ధర ఏకంగా 1,05,000 రూపాయల మార్కును అధిగమించింది. ఇక మరోవైపు వెండి ధర కూడా రికార్డు స్థాయిలో కిలోకు 1,26,000 రూపాయలకు చేరువై వినియోగదారులకు, ముఖ్యంగా ఆభరణాల ప్రియులకు భారీ షాక్ ఇచ్చింది. ఈ స్థాయిలో ధరలు పెరగడం మార్కెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అనిశ్చితి, ఆర్థిక అస్థిరత నేపథ్యంలో పెట్టుబడిదారుల బంగారం, వెండి వంటి సురక్షితమైన పెట్టుబడి సాధనాల వైపు మొగ్గు చూపుతున్నారు. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $2,500 పైగా చేరడం, డాలర్ విలువలో వస్తున్న మార్పులు దేశీయ ధరలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతున్నాయి. వెండి ధరలు పెరగడానికి పారిశ్రామిక డిమాండ్ ఒక ముఖ్య కారణం. ముఖ్యంగా సౌరశక్తి, ఎలక్ట్రానిక్స్ రంగాలలో వెండి వాడకం విపరీతంగా పెరగడంతో దాని ధర ఆకాశాన్ని అంటింది. అంతర్జాతీయంగా ఔన్స్ వెండి ధర $30 చేరువ కావడం గమనార్హం. దేశీయంగా పండగ సీజన్ సమీపిస్తుండటంతో పెరిగే డిమాండ్ కూడా ఈ ధరల పెరుగుదలకు మరింత ఆజ్యం పోస్తోంది. రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామం పెట్టుబడిదారులకు లాభదాయకంగా ఉన్నప్పటికీ పండుగలు, శుభకార్యాల కోసం ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే సామాన్య, మధ్యతరగతి ప్రజలపై మాత్రం పెనుభారం మోపనుంది. బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ తనయ్య ఎమ్మెల్సీ కవితను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. కవిత సస్పెన్షన్ పై బీఆర్ఎస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేకత కార్యకలాపాలు బీఆర్ఎస్ కు నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కవితను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కొంతకాలంగా పార్టీ వ్యతిరేక వాయిస్ వినిపిస్తున్నారు కవిత. గతంలో కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం విషయంలోనూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ శ్రేణుల నుండి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ నిర్ణయించారు. గులాబీ దళపతి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అగ్రనేతలైన కూతురైన గీత దాటితే వేటు తప్పదంటున్నారు. అందరికీ ఓ స్ట్రాంగ్ మెసేజ్ అందించారు కేసీఆర్. పార్టీకి నష్టం చేసే చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. ఎంతటి వారైనా పార్టీ లైన్ లోనే పనిచేయాలని కార్యకర్తలకు సంకేతాలిచ్చారు. పాతికేళ్ల ప్రస్థానంలో కారు పార్టీ అనేక ఒడిదుడుకులను చూసింది. ఎన్నో పరిణామాలను ఎదుర్కొంది. కష్టాల్లో ఉన్నప్పుడు పడి లేచిన కిరీటంలా ఎప్పటికప్పుడు మార్పు చెందింది బీఆర్ఎస్. పిడికేడు మందితో మొదలైన కేసీఆర్ సైన్యం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గులాబీ దండు ఉప్పెనలా మారింది. ఎమ్మెల్సీ కవిత రాజకీయంగా సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కవితపై సస్పెన్షన్ వేటు వేశారు. పార్టీ లైన్ దాటారని కవితపైన వేటు వేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కొంతకాలంగా పార్టీ పైన కవిత చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో కొంతకాలంగా కవితపైన చర్యల విషయంలో కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కవిత తదుపరి అడుగులపైన ఆసక్తి నెలకొంది. కవిత లేఖతో ఒక్కసారిగా బీఆర్ఎస్ లో కలకలం మొదలైంది. ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ కోసం ఇప్పటికే పేర్లపైన చర్చించినట్లు సమాచారం. పేగుబంధం కంటే పార్టీని నమ్ముకున్న కోట్లాది కార్యకర్తలకే కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో కోట్ల మంది కలిసి నడిచారని, పార్టీకి జరుగుతున్న నష్టాన్ని నివారించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారన్నారు. బీఆర్ఎస్ మహిళా నేతలు కార్యకర్తల ఆత్మస్థైర్యం తినకూడదని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కన్న బిడ్డల కంటే పార్టీ ఎక్కువని ఈ నిర్ణయంతో కేసీఆర్ చాటి చెప్పారన్నారు. కేసీఆర్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని మేమందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం, సమర్థిస్తా ఉన్నాం. కొద్ది రోజులుగా కవిత గారు చేసే అనేక విమర్శలు కావచ్చు, మాట్లాడుతున్న తీరు బీఆర్ఎస్ పార్టీకి ఒక నష్టాన్ని, కార్యకర్తల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉండే. అందుకనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న కవిత గారిని ఎమ్మెల్సీగా ఉన్నారు, వారిని సస్పెండ్ చేస్తూ మరి పార్టీ నష్టాన్ని నివారించాలి, కార్యకర్తలకు ఒక మనోధైర్యాన్ని ఇవ్వాలనే ఆలోచనతోని వారిని సస్పెండ్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అలాగే తెలంగాణ ప్రజానికం, కేసీఆర్ గారిని అభిమానించే ప్రజానికం, బీఆర్ఎస్ పార్టీని అభిమానించే ప్రజల పక్షాన మేమందరం కూడా దీన్ని స్వాగతిస్తా ఉన్నాం. సొంత పిల్లలన్నా, సొంత కుటుంబ సభ్యులన్నా చూడను, ఉపేక్షించను, తప్పకుండా చర్యలు తీసుకుంటా అని చెప్పారు. అందుకనే ఈరోజు పేగుబంధం కంటే వారిని నమ్ముకున్న కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష మేరకు, వారి ఆలోచన మేరకు మరి ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎంత పెద్ద నాయకులైనా, అది కన్నబిడ్డ అయినా, కన్న కొడుకైనా, పేగుబంధమైనా, కార్యకర్తలకు నమ్ముకున్న సైనికుల కంటే ఇది ఎక్కువ కాదు అని చెప్పి ఈరోజు కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. నిజంగా వారి నిర్ణయానికి మేమందరం కూడా మనస్ఫూర్తిగా హర్షిస్తున్నాం. ఇది ఒక సాహసోపేతమైన నిర్ణయం. మా నాయకుడు కేసీఆర్ గారు ఏదైతే కవిత గారి మీద ఇవాళ వారు నిర్ణయం తీసుకున్నారో అందరం కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం, హర్షిస్తా ఉన్నాం. కవితక్క నేను ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి
డైరెక్ట్ గా హరీష్ రావు గారిని మరి సంతోష్ గారిని అన్న మాటలు నిజంగా చాలా బాధ వేస్తుంది. దాంతో పాటు పార్టీ ఉంటే ఏంది పోతే ఏంది అనే ఒక మాట ఏదైతే అన్నారో నిజంగా చాలా బాధ వేసింది, చాలా కలిసి వేసింది. ఎందుకంటే కేసీఆర్ గారిని నమ్ముకొని ప్రజలు నమ్ముకొని ఈ పార్టీలో ఎంతో మంది నాయకులు కార్యకర్తలు ఎంతో మంది బతుకుతా ఉన్నారు ఇప్పటికి కూడా. కానీ అవన్నీ ఏది లెక్క చేయకుండా మరి వారిని ఎవరు ప్రోద్బలం చేస్తా ఉన్నారు, ఎవరు మాట్లాడిస్తున్నారు, వారి వెనుక ఎవరు కానీ ఈ విధంగా మాట్లాడిన విషయాన్ని సందర్భాన్ని కేసీఆర్ గారు దృష్టిలో పెట్టుకొని వారు ఒకటే ఎప్పుడు మీటింగ్లలో మాట్లాడినా కూడా కేసీఆర్ గారు ఒకటే చెప్పేది, కుటుంబ సభ్యులైనా ఎంతటి వారైనా తప్పు చేస్తే పార్టీకి వ్యతిరేకంగా ఉంటే ఉపేక్షించేది లేదు. ఏదైతే కేసీఆర్ గారు అన్నారో పేగు బంధం కంటే కూడా పార్టీ బంధం, ప్రజాబంధం, కార్యకర్తలున్న బిడ్డల బంధం గొప్పది అని చెప్పి సాక్షాత్ ఇవాళ ఏదైతే వారు నిర్ణయం తీసుకున్నారో అదే సాక్ష్యంగా అంటే ఏదైతే కవిత గారి మీద తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాను. ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో రానులో ఇంకా పటిష్టంగా అందరం ఈ మహిళా లోకం కూడా పూర్తి స్థాయి పనిచేస్తుందని తెలియపరుస్తూ మరొకసారి మా నాయకుడిని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని అందరం కూడా మనస్ఫూర్తిగా. కాళేశ్వరం కేసు విచారణకు సిబిఐకి లైన్ క్లియర్ అయింది. కాళేశ్వరంపై సిబిఐ దర్యాప్తు కోరుతూ జీవో విడుదలైంది. కాళేశ్వరం అవకతవకలపై సిబిఐ చేసే విచారణకు పూర్తిగా సహకరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ సిబిఐకి ఎంట్రీ లేకుండా 2022లో ఇచ్చిన ఉత్తర్వులకు మినహాయింపు ఇస్తున్నట్లు జీవోలో వివరణ ఇచ్చారు. ఇక మరోవైపు కాళేశ్వరం నిర్మాణ అవకతవకలపై విచారణ కోరుతూ తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖ సిబిఐకి చేరింది. తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖ తమకు అందినట్లుగా సిబిఐ ఎకనాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అక్రమాలు, అవినీతి జరిగినట్లుగా బహిర్గతమైందని, దీనిపై సిబిఐ పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలని, దీనికి తమ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందంటూ లేఖలో తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. లేఖను అటు కేంద్ర హోంశాఖకు ఇటు సిబిఐకి అందించింది. ప్రాజెక్టు డిజైన్లు, క్వాలిటీ కంట్రోల్ లోపాల వల్లనే నిర్మాణ వైఫల్యం చోటు చేసుకుందని ఎన్డీఎస్ఏ నివేదిక వెల్లడించిందని ప్రభుత్వం తన లేఖలో పేర్కొంది. కాళేశ్వరం నిర్మాణ వైఫల్యంతో రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం జరిగిందని లేఖలో వెల్లడించింది. ప్రాజెక్టు నిర్మాణంలోని అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రైవేట్ కంపెనీలపై, ప్రజాప్రతినిధులపై సిబిఐ దర్యాప్తు చేయాలని లేఖలో సిబిఐని కోరింది. సిబిఐకి కేసు బదిలీ చేస్తూ జీవో నంబర్ 104ను ప్రభుత్వం విడుదల చేసింది. కేసీఆర్ హరీష్ రావుకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అక్టోబర్ 7 వరకు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. వెకేషన్ తర్వాత వాదనలు వింటామన్న కోర్టు తెలిపింది. తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేసింది. కాళేశ్వరంపై సిబిఐ విచారణ ఆపాలని, ఘోష్ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కేసీఆర్, హరీష్ రావు పిటిషన్ దాఖలు చేశారు. కేసును సిబిఐకి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపైన స్టే కోసం కేసీఆర్, హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ జరిగిందని ఏజీ తెలిపారు. కాళేశ్వరం కేసును సిబిఐకి ఇస్తున్నట్లు చెప్పారు. సిబిఐ దర్యాప్తునకు కమిషన్ తో సంబంధం లేదని ఏజీ తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు ఘోష్ కమిషన్ నివేదికపై తదుపరి విచారణ వరకు తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.
కేసీఆర్ హరీష్ రావుకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అక్టోబర్ 7 వరకు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. వెకేషన్ తర్వాత వాదనలు వింటామన్న కోర్టు తెలిపింది. తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేసింది. కాళేశ్వరంపై సిబిఐ విచారణ ఆపాలని, ఘోష్ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కేసీఆర్ హరీష్ రావు పిటిషన్ దాఖలు చేశారు. కేసును సిబిఐకి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపైన స్టే కోసం కేసీఆర్ హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ జరిగిందని ఏజీ తెలిపారు. కాళేశ్వరం కేసును సిబిఐకి ఇస్తున్నట్లు చెప్పారు. సిబిఐ దర్యాప్తునకు కమిషన్ తో సంబంధం లేదని ఏజీ తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు ఘోష్ కమిషన్ నివేదికపై తదుపరి విచారణ వరకు తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. అశ్వారావుపేట నియోజకవర్గం చంద్రుగొండ మండలం బెండలపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించనున్నారు. అనంతరం దామరచెర్లలో ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సభకు సంబంధించి ఏర్పాట్లు అన్ని కూడా పూర్తయ్యాయి. సుమారు 1,00,000 మందికి పైగా ఈ సభలో పాల్గొంటున్నారని సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి శంఖారావాన్ని ఇదే వేదికగా ముఖ్యమంత్రి పూరించనున్నారంటున్న అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఇటు చంద్రగొండ జామరాచెర్లకు సంబంధించి సభావేదిక వద్ద అయితే పూర్తి ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఉన్నారు. వారిని అడిగి మరికొంత సమాచారం తెలుసుకుందాం. అన్న నమస్తే. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మన భద్రాద్రి జిల్లాకు వస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? రేపు ముఖ్యమంత్రి గారు నా నియోజకవర్గమైన అశ్వారావుపేట నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా మరి వచ్చేటటువంటి ఎవరి కార్యకర్తలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నీటి వసతి కానీ, వైద్య వసతి కానీ, అదేవిధంగా సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా వారు వచ్చి ప్రశాంత్ కూర్చునేటటువంటి అవకాశాలు ఉన్న విధంగా మనం తయారు చేస్తూ ఉన్నాం. సుమారు ఈ వేదిక 1,00,000 మందిని ఇక్కడ తరలించే ప్రక్రియ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 25 నుండి 35,000 మంది సీటింగ్ అరేంజ్మెంట్స్ మనం చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే ఇప్పుడు మన చంద్రగొండ మండలానికి సంబంధించి అతిపెద్ద సభ ఇక్కడ జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటే అంటే ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఏదైతే ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భంగా ఈ మారుమూల అయినటువంటి ఒక గిరిజన గ్రామం అదే బెండలపాడు గ్రామానికి రావడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేస్తూ అటు ఆర్ఎండ్బి కానీ, పోలీస్ శాఖ వారి కానీ, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంది కానీ అన్ని శాఖలతో కలిసి మరి కలెక్టర్ గారితో మరి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి రహదారులను మనం నిర్మాణం చేయడం, ఎలక్ట్రికల్ ప్రాబ్లం లేకుండా చెక్ చేసుకోవటం, అదేవిధంగా రోడ్లు కూడా ఏదైనా మరమ్మతులు చేసే ప్రక్రియ కూడా చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భంగా అన్ని హంగులతో చేయాలనే ప్రాధాన్యత ఈరోజు చేయబోతా ఉన్నాం. ఏదైతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోనే ఆయన స్టార్ట్ చేసినట్లుగా కూడా చూడవచ్చు. ఈ నేపథ్యంలో మీ నియోజకవర్గానికి సంబంధించి మోడల్ ఒక గ్రామంగా ఏదో గుడిసెలేని గ్రామంగా బెండలపాడు తయారైంది. దీనిపై మీ అభిప్రాయం? ఇది ఒక ప్రాతిపదికన నియోజకవర్గంలోనే 5 గ్రామాలు నేను ఎంపిక చేయడం జరిగింది. మొదటి బెండలపాడు, అది చంద్రగొండ మండలం. అదేవిధంగా హన్నపరెడ్డిపల్లి మండలంలో జానకిపురం, ములకలపల్లి మండలంలో చేపరాలపల్లి, దమ్మపేట మండలంలో ముండివెర్ర, అదేవిధంగా అశ్వారావుపేట మండలానికి సంబంధించింది మరి పాతరెడ్డిగూడెం. ఇవి 5 మండలాలు 5 గ్రామాలని మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దాల్సిందో 100% మనం అక్కడ ఇళ్ళని ఇవ్వడం జరిగింది. ప్రాథమికంగా రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఉన్నటువంటి 78% ఈ నియోజకవర్గానికి మనం చేయగలిగినాం. అంటే ఈరోజు పూర్తి కాబోతా ఉన్నాయి. ఇచ్చినటువంటి 3,500 ఇళ్ళు, అదేవిధంగా ఎస్టీ సప్లైనింగ్ కూడా 1000 ఇళ్ళు మనం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం వేదికగా ఎన్నికల శంఖారావాన్ని మోగించారు. అదేవిధంగా స్థానికల ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు మీ చంద్రగొండ అంటే అశ్వారావుపేట నియోజకవర్గ వేదికగానే శంఖారావాన్ని పూరిస్తారంటూ కూడా చెప్తున్నారు. దీనిపై వాస్తవం ఇది ఏ శంఖారావాన్ని పూరించినా ఇక్కడ భద్రాద్రి రాముని యొక్క చెంత జరిగేటటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం విజయవంతం అవుతుంది. ఆనాడు ఎంపీ ఎలక్షన్లో కూడా ఇక్కడ శంఖారావం పూరించారు. అదేవిధంగా రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా ఇక్కడ దశ దిశ జరగడానికి ఒక నిర్దేశకం కాబోతా ఉంది.
ఎందుకనంటే ఏది కూడా భద్రాద్రి కొత్తగూడెంలో ప్రారంభించారు, శంకుస్థాపన చేశారంటే ఇక నాంది పలకబోతా ఉంది. అదేవిధంగా రేపు వచ్చిన స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఇచ్చినటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లో చాలా అద్భుతం ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. ఇది కూడా వేదిక కూడా దానికి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే అశ్వారావుపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసేటటువంటి ఈ యొక్క సభకు సుమారు 1,00,000 మందిని, అంటే ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాలతో పాటు సత్తుపల్లి కావచ్చు, లేకపోతే వైరా, ఈ యొక్క అన్ని నియోజకవర్గాల నుంచి కూడా అంటే ప్రజలైతే ఇక్కడికి అంటే వచ్చే అవకాశం ఉన్నట్లుగా అయితే ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఈ సభను విజయవంతం చేస్తాం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంపాదించే శంకారావాన్ని ఇక్కడి నుంచే పూరిస్తామంటూ కూడా వీరు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామాన్తో నవీన్ రాజు. పాకిస్తాన్ లో మంగళవారం రాత్రి ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది మరణించగా సుమారు 18 మంది గాయపడ్డారు. బలోచిస్తాన్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకుడు అతావుల్లా మంగల్ వర్ధంతి సందర్భంగా బలోచ్ రాజధాని క్వెట్టాలో బీఎన్పీ రాజకీయ సమావేశం నిర్వహించింది. సభకు వందలాది మంది బలోచ్ మద్దతుదారులు హాజరయ్యారు. సమావేశం జరుగుతుండగా ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. దీంతో ఘటనా స్థలంలోనే పలువురు ప్రాణాలు వదిలారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాంబు దాడి జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించినట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని తనిఖీలు చేపట్టాయి. దాడికి సంబంధించి ఏ ఉగ్ర సంస్థ ఇంతవరకు ప్రకటన చేయలేదు. పాకిస్తాన్ లో మంగళవారం రాత్రి ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది మరణించగా సుమారు 18 మంది గాయపడ్డారు. బలోచిస్తాన్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకుడు అతావుల్లా మంగల్ వర్ధంతి సందర్భంగా బలోచ్ రాజధాని క్వెట్టాలో బీఎన్పీ రాజకీయ సమావేశం నిర్వహించింది. సభకు వందలాది మంది బలోచ్ మద్దతుదారులు హాజరయ్యారు. సమావేశం జరుగుతుండగా ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. దీంతో ఘటనా స్థలంలోనే పలువురు ప్రాణాలు వదిలారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాంబు దాడి జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించినట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని తనిఖీలు చేపట్టాయి. దాడికి సంబంధించి ఏ ఉగ్ర సంస్థ ఇంతవరకు ప్రకటన చేయలేదు.